ఓం నమో వెంకటేశాయ. భక్తవర్యులకు నా నమస్కారాలు. స్వీయ రచన విమల దివ్యనామ వెంకటేశ ద్విశతి కావ్యమునందలి 26వ పద్యాన్ని మీ ముందు ఆవిష్కరిస్తున్నాను. ఆలకించి దేవదేవుడైన విమల దివ్యనామ వెంకటేశ కృపకు పాత్రులు కావలసిందిగా నా ప్రార్థన. కమల గొల్ల భామ గరళ కంటుడు దూడా ధాత గోవు నీవు దర్శకుడవు రంగభూమి ధాత్రి రంగమ్ము గోవింద విమల దివ్యనామ వెంకటేశ. కమల గొల్ల భామ గరళ కంటుడు దూడ ధాత గోవు నీవు దర్శకుడవు రంగభూమి ధాత్రి రంగమ్ము గోవింద విమల దివ్యనామ వెంకటేశ. దేవదేవ విమల దివ్యనామ వెంకటేశ. కమల అనగా సాక్షాత్తు శ్రీలక్ష్మి, నీ అర్ధాంగి, నీ కోమలాంగి, సుగుణాంగి, నీ హృదయ రాజ్ఞి నీరజాక్షి అమ్మవారు వైకుంఠమును వీడి భూలోకమునకు వచ్చి కొల్లాపురమున తపస్సు చేసుకుంటూ ఉండగా నన్ను వీడి వెలుట నీకు తగునా ఓ రమా అంటూ నీవు కూడా భూలోకానికి వచ్చి సప్తగిరులలో శ్రీగిరీంద్రమందు చేరి నీవు అక్కడ పుట్టలో కొలువు తీరి ఉండగా నీ ఆకలి దప్పులు తీర్చేందుకై ఆ అమ్మవారు కమల శ్రీలక్ష్మి గొల్లభామగా మారి ఆ శివబ్రహ్మలు ఆ లేగదూడలుగా వారు ఆ రకంగా అవతరించి గరల కంఠుడు దూడగా మారి ధాత అనగా బ్రహ్మ గోవుగా మారి నీవేమో ఈ కథను నడిపించే దర్శకుడుగా నటన సూత్రధారిగా నీవు అవతరించి ఆ రకంగా కలియుగమును రక్షించేందుకై ఆడిన రంగభూమి ధాత్రి రంగమ్ము ఈ ధరణిపై నీవు గొప్ప రంగాన్ని అంటే గొప్ప నాటకాన్ని రక్తి కట్టించినటువంటి సూత్రధారివి స్వామి. కలియుగాన్ని రక్షించేందుకై త్రిమూర్తులు మీరు ఆ రకంగా భూలోకానికి వచ్చి నీవు పుట్టలో ఉండి నీ యొక్క ఆకలి దప్పులు ఆ రకంగా తీర్చుకునేందుకు ఎలా అని అనుకుంటుండగా శివబ్రహ్మలే శివుడు దూడగా మారే, బ్రహ్మ గోవుగా మారే. ఈ శివబ్రహ్మల అనబడే ఆవు దూడలను కాచేందుకు ఆ కమలాక్షి ఆ శ్రీలక్ష్మి సాక్షాత్తు ఆదిలక్ష్మి గొల్లభామగా మారి ఆ రకంగా వారిని ఆ రకంగా పర్యవేక్షిస్తూ ఆ రకంగా మీరు మీ యొక్క ఆయా పాత్రలు మనోజ్ఞంగా భక్తుల యొక్క హృదయాలను రంజింపజేసే ఒక గొప్ప నాటకాన్ని రక్తి కట్టించిన మహనీయమూర్తివి ఓ నటన సూత్రధారి నలినాక్ష గోవింద ఓ విమల దివ్యనామ వెంకటేశ. ఓం నమో వెంకటేశాయ. భక్తవర్యులారా, ఈ వీడియో ఆలకించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి. మీ అమూల్యమైన కామెంట్ చేయగలరని విశ్వసిస్తూ ఇట్లు సాహితీ మిత్రుడు రసానంద కవి కవిరాజా డాక్టర్ చిన్నావుల వెంకటరాజారెడ్డి వ్యవస్థాపక అధ్యక్షులు తెలుగు కళ్ళం సాహితీ సమితి కర్నూలు. ధన్యవాదాలు.
ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద.